హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. నన్ను గ్రౌండ్ వాటర్ సర్వే కోసం సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈ మధ్యకాలంలో మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మధ్య ఉన్న తిరువూరు అనే గ్రామంలో రెడ్డి గారు అనే యువ రైతు స్థలంలో నేను ఒక బోర్ పాయింట్ చూడడం జరిగింది. ఇక్కడ చాలా ఎన్నో బోర్లు చూసాము, సర్వే చేసాము, 100 ఎకరాలు సర్వే చేసాము. వాటన్నింటిలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏంటంటే వాళ్ళ కొడుకు జర్మనీలో పనిచేస్తాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా. అతను కొన్ని డబ్బులు పంపిస్తే, నాన్న ఊరి కోసం ఏదైనా పని చేయండి అని అంటే వాళ్ళు శ్మశాన వాటికకి బోర్ ఒకటి డ్రిల్లింగ్ చేయించారు. బోర్ డ్రిల్లింగ్ చేపిస్తే దానికోసం మరి జియాలజిస్టులు అంటే అందుబాటులో లేరు, ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అని టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా చేయాలన్న ఆలోచనతో అక్కడ ఊర్లలో కొబ్బరికాయలు కట్టిపూల డౌజింగ్ మెథడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ మేము కూడా నీళ్ళు చూడగలం వితౌట్ వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందా లేకుండా అంటే ప్రాక్టీస్ చేస్తారు. దానివల్ల కొంతమందికి పడుతుంటే కొంతమంది పడుతుంది. అంటే వాటర్ పొటెన్షియల్ ఉన్న దగ్గర వాటర్ ఏది అవసరం లేదు, వాటర్ పడిపోతాయి. వాటర్ లేని దగ్గర వచ్చింది సమస్య. సో వాళ్ళు కొబ్బరికాయ వాటిలో పట్టుకొని ఏదో చూసారు, డ్రిల్లింగ్ చేసి సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అదే పర్సనరీ తీసుకెళ్తే సక్సెస్ అయింది కదా, కాబట్టి మరి మన ల్యాండ్లో కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకున్న 10 ఎకరాల స్థలంలో ఇదే కొబ్బరికాయతో చూసిన పర్సన్ తీసుకెళ్ళి మొత్తం 10 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది వాళ్ళకు. అక్కడ చాలామంది బోర్లు వేసారు. దగ్గర 100 ఎకరాల ప్లేస్ ఉంటుంది, మొత్తం అడవులు నరికేశారు. అక్కడ బోర్ వేస్తే చాలా అసలు ఎవరికి సక్సెస్ కాలేదు, ఒక్క ఇద్దరికి తప్ప. 20-30 బోర్లు వేసారని ఫీల్ అయితే అది మా ల్యాండ్లో వాటర్ పడవని చెప్పి భయపడుతూ ఈయన ఢిల్లీ చేయలేదు. కానీ ఎందుకైనా బెటరు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి చేస్తే కొబ్బరికాయ కదలలేదు మెదలలేదు కాబట్టి దీనిలో నీళ్ళు లేవు అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు. అయితే తర్వాత అతనికి తెలిసిన ఒక అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నల్గొండ జిల్లాలో పనిచేస్తాడు మా డిపార్ట్మెంట్లో. ఇట్లా జియాలజిస్ట్ కావాలని చెప్పి అతనికి ఈ రెడ్డి గారు ఫోన్ చేయడం వలన ఉపేందర్ రెడ్డి సార్ నా నెంబర్ ఇచ్చాడు, మాట్లాడాను. నేను తిరువురు వెళ్ళి ఆ నల్లరేగడి భూమిలో సర్వే చేశాను. మస్తు ఎండ కొడుతుంది, ఈ సంవత్సరం ఎట్లా కొట్టింది తెలుసు కదా. సర్వే చేసి నేను మా అసిస్టెంట్ సర్వే చేసి 10 సౌండింగ్ చేసిన 10 సౌండ్లో 3 ఇచ్చాను. ఒకటి పైన భాగంలో రోడ్డు దగ్గరలో ఉంటూ బాగుంటుంది సార్ అని చెప్పంటే అది ఇచ్చాను, అది వర్ణించబడింది. మిగతా 2 కింది భాగంలో 2 ఇస్తే 2.5 ఇంచులు వాటర్ పడదు. మోటార్ ఇన్స్టాల్ చేశాడు, ఎంత పోస్తుందో చూడండి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఎందుకు దీన్ని పర్టికులర్గా నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ సైంటిఫిక్ పద్ధతులు అనేవి పనిచేస్తున్నాయి. ఒక డౌజింగ్ మెథడు ఎలాంటి భూమికి కాంటాక్ట్ లేకుండా చేసిన ఏ పనైనా సరే భూమి లోపల ఉన్నదాన్ని చెప్పదు. ఇప్పుడు మనం ఎంత డెవలప్మెంట్ ఉన్నామంటే ఏఐ మన పనులు కూడా ఏఐ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వచ్చిన తర్వాత మనం ఏం పని చేయాల్సిన అవసరం అంత రోబోట్సే తయారు చేస్తాయి. ఈ మధ్య డాక్టర్లు కూడా రాబోతున్నారంట, రోబో డాక్టర్స్. సో ఆ విధంగా ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ అయ్యింది. గుడ్డిగా పాత పద్ధతులని నమ్మడంలో మీకు నచ్చితే నమ్మండి, తప్పలేదు. కానీ సైంటిఫిక్ పద్ధతులని ఎక్కువగా మొగ్గు చూపండి. ఎందుకంటే ప్రతిదీ మనం చేసే ప్రతిదీ సైన్స్తో ముడిపడి ఉంది కాబట్టి నా వీడియో చూస్తారంటే సైన్స్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి సైన్స్ అనేది భూగర్భ జలాల విషయంలో పనిచేస్తుంది. నా ఛానల్లో చూసిన ప్రతి పాయింట్ సైన్స్ పద్ధతుల ద్వారా నీళ్లు రావు, అన్నీ చాలా ఫెయిల్ అయినాయి అన్న చోట వాళ్ళు మమ్మల్ని లాస్ట్ ఆప్షన్గా తీసుకున్నప్పుడు మనం వెళ్ళి వెతికి పట్టి సర్వే చేసి సక్సెస్ చేసిన పాయింట్లు ఇవి. కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయండి. గుడ్డిగా నమ్మి ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళొద్దు అని రైతులకి నా వీడియో ద్వారా చెప్తున్నా. అలాగే బోర్వెల్ రీఛార్జ్ సెక్సర్ కట్టుకొని బోర్ చుట్టూ మంచిగా బోర్ చాలా వరకు పోసలేవు, వాటి చుట్టూ బోర్వెల్ రీఛార్జ్ సెక్సర్స్ నిర్మించుకోండి. గవర్నమెంటే నిర్మిస్తుంది. ఉపాధి హామీ పథకం ఇప్పుడు VBG రామ్జీగా మారడం జరిగింది. ఆ సేమ్ పనులు ఉంటాయి, కాకపోతే ప్రాజెక్ట్ పేరు ఒకటే మారింది. మన భారతదేశం మొత్తం మీద ఉంటుంది. మీరు నిర్మించుకోండి. భూగర్భ జలాన్ని అడుగంటకుండా చేయండి. భావితరాల కోసం నీటిని కాపాడండి. మీ భూమిలో పడ్డ వాటర్ని మీ భూమిలో ఇంకిపెట్టేట్టుగా ఫారం తీసుకోండి. బోర్వెల్ రీఛార్జ్ సెక్సర్స్ నిర్మించుకుంటే పాత బావులలో, ఎండిపోయిన బావులకి ఆ నీటిని పంపించండి. ఇంటి దగ్గర వాన పడ్డప్పుడు రూఫ్ వాటర్ ఉంటుంది కదా, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టుకొని పైన పడ్డ వాటర్ మొత్తం ఒక పైప్ ద్వారా తీసుకొచ్చి మీ ఇంటి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎక్కడ ఒక చోట ఇన్ఫిల్ట్రేషన్ జరిగేటట్టుగా చేస్తే మీ బోర్లు కమ్యూనిటీ సోక్ స్పేస్ నిర్మించుకోండి. అంతా ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవాలని కోరుకుంటూ మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. నా కాంటాక్ట్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. నా
వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.